హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం షార్ట్ బుక్ సెట్టింగ్స్ అండ్ షార్ట్ బుక్ని కరెక్ట్గా ఎలా మెయింటైన్ చేసేది చూస్తాం. సో ఆ సెట్టింగ్స్కి మీరు ఇక్కడ లోగో బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ అకౌంట్ అండ్ సెట్టింగ్స్ అండ్ డిఫాల్ట్. సో ఇక్కడ షార్ట్ బుక్. సో మీకు ఇక్కడ టూ మెయిన్ సెట్టింగ్స్ షోన్ అవును షార్ట్ బుక్ సెట్టింగ్స్లో. సో ఈ టూ సెట్టింగ్స్ మే వచ్చేసి మీరు షార్ట్ బుక్ని ఎలా మెయింటైన్ చేస్తారని చెప్పేసి డిపెండ్ చేసి ఉన్ను. ఇఫ్ మీరు షార్ట్ బుక్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే అలాంగ్ విత్ కరెక్ట్ స్టేటస్, దట్ మీన్స్ ఇప్పుడు మీరు వన్స్ డిస్ట్రిబ్యూటర్కి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు స్టేటస్లో పెండింగ్ నుండి మీరు ఆర్డర్ చేంజ్ చేస్తారంటే మీరు ఇక్కడ అప్లికబుల్ టు ఆర్డర్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ మీరు షార్ట్ బుక్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే అండ్ స్టేటస్ను ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే దట్ మీన్స్ మీరు స్టేటస్ వన్స్ మీరు డిస్ట్రిబ్యూటర్కి ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు స్టేటస్ని చేంజ్ చేయాలంటే సో ఆ షార్ట్ బుక్లో వచ్చేసి ఆ ప్రోడక్ట్ పెండింగ్ స్టేటస్లోనే ఉన్ను. సో అప్పుడు మీరు అప్లికబుల్ టు పెండింగ్ స్టేటస్ మీరు క్లిక్ చేసుకోసం. సో ఇప్పుడు మీరు ఆర్డర్ స్టేటస్ సెట్టింగ్స్ చూస్ చేస్తారంటే ఇక్కడ మీరు ఎనీ ఆఫ్ ద 3 క్రైటీరియా వచ్చేసి మీరు సెలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆప్షన్స్ రిమూవ్ షార్ట్ బుక్ ఎంట్రీ అపాన్ పర్చేస్. సో ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసిరంటే మీరు వన్స్ పర్చేస్ రికార్డ్ చేసిన తర్వాత షార్ట్ బుక్లో ఉండే ప్రోడక్ట్ రిమూవ్ అయిపోను. ఈవెన్ మీరు పార్షియలీ క్వాంటిటీ మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండి రిసీవ్ చేస్తే కూడా. అండ్ సెకండ్ ఆప్షన్ ఇది పర్చేస్ క్వాంటిటీ లెస్ దెన్ షార్ట్ బుక్ క్వాంటిటీ. ఇప్పుడు మీరు షార్ట్ బుక్లో మీకు పార్షియలీ క్వాంటిటీ కూడా రిఫ్లెక్ట్ చేయాలంటే మీరు ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ మీరు ఫుల్ క్వాంటిటీ రిసీవ్ చేస్తారంటే షార్ట్ బుక్లో క్లియర్డ్ అయిపోను. ఇన్ కేస్ పార్షియలీ క్వాంటిటీ అప్పుడు క్వాంటిటీ డిస్ట్రిబ్యూటర్ నుండి రిసీవ్ చేసింది మట్టు రిమూవ్ అయిపోయి సో రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చేసి షార్ట్ బుక్లోని స్టే అవును విత్ పెండింగ్ స్టేటస్. సో మీరు అనదర్ డిస్ట్రిబ్యూటర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. అదే థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తారంటే పర్చేస్ క్వాంటిటీ మ్యాచ్ విత్ షార్ట్ బుక్ క్వాంటిటీ. సో ఇన్ ద సెట్టింగ్స్లో వచ్చేసి మీరు ప్రోడక్ట్ వచ్చేసి కంప్లీట్లీ రిమూవ్ అయిపోను. ఓన్లీ ఆఫ్టర్ ఫుల్ క్వాంటిటీ మే వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండి రిసీవ్ అవుతాయి. వెన్ పార్షియలీ క్వాంటిటీ మీకు రిసీవ్ అవుతాయంటే సో రెస్ట్ ఆఫ్ ద క్వాంటిటీ వచ్చేసి షార్ట్ బుక్లోనే షోన్ అవును విత్ ఆర్డర్ స్టేటస్లో మీకు షోన్ అవును. సో ఈ 3 సెట్టింగ్స్లో మీరు ఏమన్నా సెలెక్ట్ చేసుకోవాలి మీ కన్వీనియంట్కి. సో ఎగ్జాంపుల్కి చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ మీరు 10 క్వాంటిటీ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండి ఆర్డర్ చేస్తారంటే మీకు 6 క్వాంటిటీగా రిసీవ్ అయింది. సో ఇన్ ఫస్ట్ సెట్టింగ్స్లో వచ్చేసి మీరు సెలెక్ట్ చేస్తారంటే షార్ట్ బుక్ వచ్చేసి కంప్లీట్లీ రిమూవ్ అయిపోయిన ప్రోడక్ట్. అండ్ సెకండ్ సెట్టింగ్ మీరు సెలెక్ట్ చేస్తారంటే 6 రిమూవ్ అయిపోయి 4 వచ్చేసి విత్ పెండింగ్ స్టేటస్లో మీకు షోన్ అవును. అదే మీరు థర్డ్ సెట్టింగ్స్ చూస్ చేస్తారంటే 6 క్వాంటిటీ రిమూవ్ అయిపోయి 4 క్వాంటిటీ వచ్చేసి ఆర్డర్ స్టేటస్లో ఉన్ను. సో మీరు మీ కన్వీనియంట్కి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లికబుల్ టు పెండింగ్ స్టేటస్ సెలెక్ట్ చేస్తారంటే మీకు ఇలాగే ఒక పాపప్ షోన్ అవును. సో మీ కన్వీనియంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4 సెట్టింగ్స్ షోన్ అవును యాజ్ సేమ్ యాజ్ ద అప్లికబుల్ టు ఆర్డర్ స్టేటస్ మరేదే ఇదిను. సో ఫస్ట్ సెట్టింగ్స్ అంటే ఇది వచ్చేసి షార్ట్ బుక్ నుండి ప్రోడక్ట్ రిమూవ్ అయిపోను యాజ్ సూన్ as మీరు పర్చేస్ రికార్డ్ చేసిన తర్వాత. బట్ ఇప్పుడు మీరు షార్ట్ బుక్లో డిస్ట్రిబ్యూటర్ మెన్షన్ చేస్తేనే ఇది రిమూవ్ అవును. అండ్ సెకండ్ సెట్టింగ్ ఇది వచ్చేసి పర్చేస్ రికార్డ్ చేసిన తర్వాత షార్ట్ బుక్ నుండి రిమూవ్ అయిపోను ఫ్రమ్ ఎనీ డిస్ట్రిబ్యూటర్. అండ్ థర్డ్ సెట్టింగ్స్ ఇప్పుడు మీరు పార్షియలీ క్వాంటిటీ షార్ట్ బుక్లో సెట్ చేశారంటే సో థర్డ్ సెట్టింగ్స్లో వచ్చేసి పార్షియలీ క్వాంటిటీ షార్ట్ బుక్లో షోన్ అవును యాజ్ పెండింగ్లో. సో డిస్ట్రిబ్యూటర్ సెలెక్షన్ వచ్చేసి దీంట్లో కన్సిడర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్ సో దీంట్లో పార్షియలీ క్వాంటిటీ రిసీవ్డ్ క్వాంటిటీ కూడా కన్సిడర్ చేస్తారు బట్ విల్ నాట్ కన్సిడర్ డిస్ట్రిబ్యూటర్. సో ఈవెన్ ఇఫ్ మీరు షార్ట్ బుక్లో ప్రోడక్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ ఏబిసి దగ్గర మీరు చేస్తారండి బట్ పర్చేస్ ఎంట్రీ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ XYZ దగ్గర వస్తాయండి.
కూడా మీకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి షార్ట్ బుక్లో ఉండి రిమూవ్ అయిపోను. సో ఇలాగే మీరు షార్ట్ బుక్ని మీ కన్వీనియంట్గా చూస్ చేసుకోసం, మీ ప్రిఫరెన్స్గా చూస్ చేసుకోసం. సో చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ.